హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా హెయిర్ కలర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎలాంటి కెమికల్ లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ కలర్ మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మనకు వైట్ హెయిర్‌ని బ్లాక్ హెయిరా మార్చడానికి ఈ హెయిర్ డై అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఈ హెయిర్ డై మనం ప్రిపేర్ చేసుకోవటానికి, హెయిర్ కలర్ ప్రిపేర్ చేసుకోవటానికి బీట్రూట్‌ని బాగా తురుముకొని ఒక వారం రోజులు ఎండబెట్టుకోండి. బాగా ఎండబెట్టుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక పక్కన పెట్టుకుందాము. ఎండబెట్టుకున్న వాటిని ఒక బీట్రూట్ తురుముకొని నేను తీసుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ మన ఛానల్‌లో ఆమ్లా పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేశానండి. ఆమ్లా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంత పౌడర్ అనేది నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. హెయిర్ కలర్ ప్రిపేర్ చేయటానికి అండ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయటానికి. ఇప్పుడు ఆమ్లా నేను పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న దానిలో కొంత అనేది నేను తీసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఉంచానండి. ఇప్పుడు ఆమ్లా పౌడర్ అనేది నేను తీసుకున్నాను. ఇవి రెండిటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 బీట్రూట్‌కి 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకోండి. ఈ విధంగా ఆమ్లా పౌడర్ తీసుకొని 2 బాగా మిక్స్ చేసుకోండి. 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇనపది పెనం ఉంటుంది కదా! ఇనప పెనం తీసుకోండి లేదా ఇనపది మూకుడైనా కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా హీట్ చేయండి. స్లోగా పెట్టుకోండి గ్యాసు. పెట్టుకున్న తర్వాత హీట్ చేయండి పెనాన్ని. హీట్ చేసిన తర్వాత వీటిని రెండిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేపుకోవాలి. బ్లాక్‌గా వచ్చేంత వరకు వేపుకోవాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. హైలో మాత్రం పెట్టుకోకూడదు. స్లోగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా అవుతుందండి. బాగా చల్లార్చుకోండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనము డ్రై అయిపోతాయి కదా! ఇవి 2 బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ గూడా మనం ఫ్రై చేసుకునేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కూలింగ్ అయి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి. ఈ విధంగా చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా గనక అవ్వకపోతే గనక మనకి స్ట్రైనర్‌తో జల్లిచ్చేసేసుకోండి. పౌడర్ మెత్తటి పౌడర్ అయితే రావాలి మనకి. ఆ విధంగా మనము బాగా మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోండి. లేదా పౌడర్ అనేది మనము స్ట్రైనర్‌తో వడకట్టుకున్నామంటే గనక మనకి మెత్తగా వస్తుంది పౌడర్ అనేది. ఈ విధంగా తీసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనకి ఒక వీక్లీ మనం 3 ఆర్ టైమ్స్ యూజ్ చేశాము అంటే గనక ఈ పౌడర్ కరెక్ట్‌గా మనకి సరిపోతుంది. చూసారు గదా! ఈ విధంగా మెత్తగా రావాలి బాగా. ఇలా వచ్చిన తర్వాత దీనిలోనికి నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ బదులుగా మీరు ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చండి. ఆముదం కూడా. కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనకి. మనకి ఈ పౌడర్‌కి ఒక 5 టేబుల్ స్పూన్స్, 6 టేబుల్ స్పూన్ పౌడర్‌కి నేను కోకోనట్ ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదే ప్లేస్‌లో ఆల్మండ్ ఆయిల్ అయినా కానీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండండి. ఆ కోకోనట్ ఆయిల్ మనం ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. మనకి వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చేయటానికి బాగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కనుక వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేశారంటే గనక తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడిప్పుడే వస్తున్న వైట్ హెయిర్‌ని నార్మల్‌గా మనకి వైట్ హెయిర్ తగ్గించటానికి ఇదొక బెస్ట్ రెమెడీ అండి. కాబట్టి ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, మెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకెలాంటి కెమికల్ ఉండదు. చక్కగా చిన్న పిల్లలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేనిప్పుడు చెప్తానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము హెయిర్‌కనేది ఆయిల్ హెయిర్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా డ్రై హెయిర్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. మనము హెడ్ బాత్ ఒక 1 అవర్ ముందు, 2 అవర్స్ ముందు చేస్తాం అనంగా అప్లై చేసుకోండి హెయిర్‌కి. అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ ఆర్ 2 అవర్స్ అనేది ఉంచండి తలకి. 1 అవర్ అయితే సరిపోతుందండి. 1 అవర్ ఉంచండి. ఉంచిన తర్వాత నార్మల్‌గా మైల్డ్ షాంపూ తీసుకోండి. మంచిది ఏదైనా షాంపూ తీసుకొని హెడ్ బాత్ చేసేయండి. ఈ విధంగా వారానికి 2 టైమ్స్ చేయండి. వీక్లీ 2 టైమ్స్ చేయండి. ఈ విధంగా చేస్తే గనక మన వైట్ హెయిర్‌ని
చక్కగా బ్లాక్ హెయిర్‌గా ఈజీగా మార్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.